ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు భేటీ కొనసాగింది. తాజా రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపైన చర్చించారు. పూర్తి స్థాయి టీపీసీసీ కమిటీ కూర్పు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇతర రాజకీయ అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1-2 రోజుల్లో కుల సంఘాల కార్పొరేషన్లు భర్తీ కానున్నాయి. టీపీసీసీ కూర్పుపై చర్చ కొలిక్కి వచ్చింది. వారం రోజుల్లో టీపీసీసీ కూర్పుపై ఆశావహులకు గుడ్ న్యూస్ రానుంది. వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యదర్శి పోస్టుల భర్తీపైన చర్చలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు భేటీ కొనసాగింది. తాజా రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపైన చర్చించారు. పూర్తిస్థాయి టీపీసీసీ కమిటీ కూర్పు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇతర రాజకీయ అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1-2 రోజుల్లో కుల సంఘాల కార్పొరేషన్లు భర్తీ కానున్నాయి. టీపీసీసీ కూర్పుపై చర్చ కొలిక్కి వచ్చింది. వారం రోజుల్లో టీపీసీసీ కూర్పుపై ఆశావహులకు గుడ్ న్యూస్ రానుంది. వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యదర్శి పోస్టుల భర్తీపైన చర్చలు పూర్తయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి భేటీ వివరాలేంటి? ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. చాలా అంశాలపైన చర్చ జరిగినట్లు కూడా సమాచారం అందుతోంది. మొదటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అంశం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి, టీపీసీసీ పూర్తిస్థాయి కూర్పుకు సంబంధించి చాలామంది ఆశావాహులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయనేటువంటి అంశంపైన చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి 1-2 రోజుల్లో గుడ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సుదీర్ఘంగా ఈ అంశంపైనే ఇటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మీనాక్షి నటరాజన్ చాలా అంశాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం, ఈ సమయంలో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని పీసీసీ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఫెడరేషన్కి సంబంధించి మొదటి నుంచి పార్టీలో ఒక చర్చ ఉంది. కుల సంఘాల కార్పొరేషన్లను మొదటిగా ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా వేరే కార్పొరేషన్ చైర్మన్లు ఇంకా ఖాళీ అవ్వబోతున్నాయి. ఖాళీ అవ్వడానికి గడువు సమయం దగ్గర పడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతావి కూడా రిమైనింగ్ పోస్టుల భర్తీ ఉండనుంది అనేటువంటి చర్చ మొదటి నుంచి ఉంది. అయితే ఇప్పుడు ఫెడరేషన్కి సంబంధించి అంటే వివిధ కుల సంఘాలకు సంబంధించి కార్పొరేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇటు గౌడ కుల సంఘం కావచ్చు, విశ్వబ్రహ్మణ కావచ్చు, అదేవిధంగా బోయ కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, ఈ రకంగా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. దాదాపు 14కు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఇవ్వనున్నారు. ఆ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి జీవో 1-2 రోజుల్లో ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ ఫైల్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి సిగ్నేచర్ కూడా చేసినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ కూర్పుకు సంబంధించి చాలా పోస్టులు కూడా పెండింగ్లో ఉన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. కొంతమంది ఖాళీ అయినటువంటి అవకాశం ఉంది. ప్రచార కమిటీకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. టీపీసీసీ కార్యదర్శుల పోస్టులు కూడా భర్తీ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన వీటితో పాటు కేంద్రం తీసుకొచ్చేటువంటి డీలిమిటేషన్ అంశం పైన ఏఐసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కొంతమంది సభ్యులు ఉన్నారు. ఆ కమిటీ కాల్ చేసుకుంటే అంటే ఆ కమిటీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా కాల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దిశానిర్దేశం ప్రతివ్యూహాలు చేయడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి అంశం పైన కూడా ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో భేటీలో భాగంగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. మండల కమిటీలు కూడా చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా BLA-2 వాటికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు కేంద్రం చేపడుతున్న డీలిమిటేషన్ అంశంపై చేపట్టాల్సినటువంటి వ్యూహం, నేతలు మాట్లాడాల్సినటువంటి స్టేట్మెంట్స్ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశంపైన, ఏ లైన్లో మాట్లాడాలనే అంశాలపైన దిశానిర్దేశం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీకి, ఇటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి బ్రీఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి మాత్రం క్లియర్ అయిపోయింది. చాలా రోజుల సంది నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి, ఎందుకంటే మొదటి దఫా దాదాపు కార్పొరేషన్ చైర్మన్లు మిగతా కమిషన్లు కలుపుకొని దాదాపు 40 లోపు పదవులు భర్తీ అయ్యాయి. అందులో విమెన్ కమిషన్ సంబంధించి గడువు ముగిసింది. మరికొన్ని కార్పొరేషన్లకు గడువు ముగిసింది. మరోవైపు మరొక నెల 15 రోజుల్లో మిగతా మొదటి దఫా ఇచ్చినటువంటి కార్పొరేషన్
పదవులకు సంబంధించినటువంటి డేట్ అయిపోకపోతుంది. సో వాటిని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి వాటికి సంబంధించి ఎంతమందికి మళ్ళీ రెగ్యులర్ అవ్వబోతోంది, లేదంటే ఎవరికి సెకండ్ ఆప్షన్ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారా, కుల సంఘాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా కుల సంఘాల ఫెడరేషన్స్ని తీసుకువస్తున్నారు, కార్పొరేషన్లో తీసుకువస్తున్నారు. కాబట్టి అక్కడ ఏ ప్రాతిపదికన ఈ కార్పొరేషన్ పదవులు కట్టబెట్టబోతున్నటువంటి అంశంపైన ఒక చర్చనైతే జరుగుతోంది. 1-2 రోజుల్లో మాత్రం ఫెడరేషన్కి సంబంధించి కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పైన జీవోలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత టీపీసీసీ కూర్పుకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్లు నేను చెప్పినట్లు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రచార కమిటీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా 10 రోజుల్లో కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.